హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ మన టాపిక్ ఏంటంటే దేవదాసి వ్యవస్థ. అసలు ఈ దేవదాసీలు ఎవరు? వీళ్ళని ఏ కులంలో నుంచి ఎంచుకుంటారు? అసలు వీళ్ళని ఎంచుకునేది ఎవరు? వీళ్ళ జీవితం ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. దేవదాసి అంటే దేవునికి సేవ చేసేటువంటి స్త్రీ అన్నమాట. దేవుని ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఓన్లీ దేవుడికి మాత్రమే సేవ చేస్తూ బ్రతికేటువంటి స్త్రీ. ఇకపోతే వీళ్ళని ఎంచుకునేది ఎవరు అంటే గుడిలోని పూజారులే వీళ్ళని ఎంచుకుంటారు. అయితే వీళ్ళని ఏ కులంలో నుంచి ఎంచుకోబడతారంటే ఓన్లీ దళితుల కుటుంబాలలోంచి మాత్రమే, అంటే అంటరాని కుటుంబాలలోంచి మాత్రమే వీళ్ళని ఎంచుకుంటారన్నమాట. అయితే కాయిన్కి రెండు సైడ్లు ఎలా ఉంటాయో ఈ దేవదాసీల జీవితాలు కూడా రెండు సైడ్లు ఉంటాయి. ఒకటేమో దేవునికి సేవ చేస్తూ బ్రతికే స్త్రీ, ఇంకో సైడ్ ఇదేంటంటే డార్క్ అనమాట, డార్క్ సైడ్ ఇదేంటంటే జమీందారులు, భూస్వాములు, అగ్రకులాల వాళ్ళు వీళ్ళని లైంగికంగా వేధిస్తారనమాట. వీళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ సెక్సువల్గా యూజ్ చేసుకుంటారు. చూడండి, నరబలికి బదులుగా దేవాలయాలకు అమ్మాయిలను సమర్పించే దురాచారమే ఈ దేవదాసి వ్యవస్థ. గ్రామంలో అన్ని అరిష్టాలకు అనర్థాలకు మూల కారణం గ్రామ దేవతలకు కోపం రావడమే అని నమ్మి గ్రామ దేవతలకు శాంతింపజేయడానికి అమ్మాయిలను దేవుళ్లకు అర్పించడం జరిగే ఈ దేవదాసి వ్యవస్థ. మతం ముసుగులో స్త్రీలను దోపిడీ చేసే ఈ ప్రక్రియ, ఇదే దేవదాసి వ్యవస్థ అన్నమాట. అంటే గ్రామంలో ఎటువంటి ఏమైనా చెడు జరగాలనే దేవుడు కోపం వచ్చేసిందని చెప్పేసి మీ అమ్మాయిని దేవదాసిగా పంపించండి, దేవునికి అర్పించండి, దేవుడి కోపం తగ్గిద్ది అని చెప్పేసి అమ్మాయిని బలవంతంగా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ దళితుల కుటుంబాలకి బలవంతంగా తప్పదు కాబట్టి. ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఎదురు చెప్తేనేమో బహిష్కరిస్తారు, శిక్షిస్తారు. కాబట్టి ఇంక వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు పంపిస్తారు, వీళ్ళకి ఇష్టం లేకపోయినా వీళ్ళు ఆ దేవదాసిగా వెళ్లాల్సిందే. ఇంకా వెళ్ళిన తర్వాత ఒక సైడ్ ఏమో దేవుడికి సేవ చేస్తూ ఇదంతా బాగానే ఉండిద్ది. పెళ్లి చేసుకోకుండా దేవుడికి సేవ చేస్తూ అక్కడ ఉత్సవాలు నాట్యం చేస్తూ ఇదంతా బ్రతకడం బాగానే ఉండిద్ది. కానీ డార్క్ సైడ్ లో ఈ జమీందారులు, ఈ అగ్రకులాల వాళ్ళు, ఈ లైంగిక వేధింపులు, సెక్సువల్ గా యూజ్ చేసుకోవడం అనేది ఈ డార్క్ సైడ్ అన్నమాట. అయితే దీనివల్ల ఈ దేవదాసిగా ఉండటం మూలాన వీళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్, అంటే ఇంకా వీళ్ళ చీకటి జీవితం అది. పగలైతే బాగానే ఉండిద్ది, కానీ ఆ చీకటి జీవితాన్ని మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే ఆ దేవదాసిగా ఉండడం మూలాన వీళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్, అంటే వీళ్ళు దేవదాసిగా ఉండడం వల్ల పర్యవసానాలు, వీళ్ళకి వచ్చినటువంటి పర్యవసానాలు ఏంటో మనం తెలుసుకుందాం. దేవదాసి వ్యవస్థ మతం ముసుగులో కొనసాగుతున్న వేశ్య వృత్తులు అయినందున ఈ స్త్రీలను ఎక్కువ మంది పురుషులు లైంగికంగా హింసించడం ద్వారా ఎయిడ్స్ వంటి వ్యాధులు వేగంగా వ్యాపించాయి. ఈ దేవదాసి వ్యవస్థని ఏం చెప్తున్నారంటే వేశ్య వృత్తులు అని తేల్చేశారనమాట చాలా మంది. ఎందుకంటే చాలా మంది జమీందారులు కావచ్చు, అగ్రకులాల వాళ్ళు కావచ్చు, డబ్బులున్న వాళ్ళు కావచ్చు, పూజారులు కూడా సెక్స్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పేసి చాలా ఆర్టికల్స్ లో వచ్చాయి. కాబట్టి పూజారులను పక్కన పెట్టేద్దాం. జమీందారులు, భూస్వాములు, దొరలు ఇలాగ వీళ్ళతో ఎక్కువ మంది సెక్స్ చేయడం మూలాన ఈ దేవదాసీలకి ఎయిడ్స్ వ్యాధి వ్యాపించింది అనమాట. ఇది ఫస్ట్ది. ఏది దేవదాసిగా ఉన్నందుకు వీళ్ళు ఫేస్ చేసినటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఎయిడ్స్ తెచ్చుకోవడం. ఆ తర్వాత ఈ స్త్రీలను ఎక్కువ మంది పురుషులు లైంగికంగా హింసించడం ద్వారా గర్భ విచ్ఛిత్తులతో శరీరం క్షీణించి అనేక వ్యాధుల బారిన పడ్డారు. ఈ గర్భ విచ్ఛిత్తులతో అంటే గర్భస్రావం. గర్భం దాల్చినప్పుడు ఈ దేవదాసీలు పురుషులు ఆగరు కదా, ఆ పురుషులు ఈమె గర్భంతో ఉందని కూడా చూడకుండా, ఏది ఆ భూస్వాములు, ఆ అగ్రకులాల వాళ్ళు, ఆ జమీందారులు ఈమె గర్భం దాల్చిందని కూడా చూడకుండా ఆమెతో బలవంతంగా లైంగికంగా హింసించి బలవంతంగా సెక్స్ చేయడం మూలాన ఆ బ్లీడింగ్ అనేది అయ్యిద్ది. ఇంగ్లీష్ లో చెప్పాలంటే బ్లీడింగ్ అనమాట. అలా బ్లీడింగ్ అయ్యి ఆ ప్రెగ్నెన్సీ కూడా పోయి వీళ్ళ శరీరం
వీళ్ళ శరీరం క్షీణించి అనేక వ్యాధుల బారిన పడ్డారన్నమాట. చూసారు కదా, అత్యంత ఘోరమైన పనిష్మెంట్. ఏది? దేవదాసిగా ఉన్నందుకు. దళిత స్త్రీలు దేవదాసిగా ఉన్నందుకు మొదటిదేమో ఎయిడ్స్ తెచ్చుకోవడం ఇష్టం లేకపోయినా, రెండోదేమో ప్రెగ్నెన్సీలు పోగొట్టుకుంటా బ్లీడింగ్ అయితే శరీరాన్ని మొత్తం నాశనం చేసుకోవడం, ఇది రెండవది. మూడవది ఉంది ఇంకొంచెం ఆగండి. ఈ దేవదాసికి పిల్లలు పుడితే వీరి సంతానానికి సామాజిక గుర్తింపు లేదు. ఏ దేవుడి పేరునో తండ్రి పేరుగా చెప్పుకుంటారు. తండ్రి పేరు లేదని పాఠశాలలో చేర్చుకోకపోవడంతో చదువు మానేసిన పిల్లలు ఉన్నారు. ఈ దేవదాసి పిల్లలు చదువుకుందాం అని చెప్పేసి స్కూల్కి వెళ్తే అక్కడ అడ్మిషన్ రాసుకుంటారు కదా, ఆ అడ్మిషన్లో తండ్రి పేరు లేదని వద్దని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ అవమానాలు పడలేక చదువు మానేసిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఏం చెప్తారు తండ్రి పేరు అంటే? ఒక దేవదాసికి పుట్టినటువంటి పిల్లగాడిని నీ తండ్రి పేరు అంటే ఏం చెప్తారు? ఏమి చెప్పలేరు. కాబట్టి వాళ్ళ అవమానాలు తట్టుకోలేక స్కూల్స్ మానేసిన రోజులు ఉన్నాయి. దేవదాసిగా ఉన్నందుకు దళితుల స్త్రీలు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్లో మొదటిది ఎయిడ్స్ తెచ్చుకోవడం, రెండోది ఏమో ప్రెగ్నెన్సీలు పోగొట్టుకుంటా బ్లీడింగ్ తెచ్చుకొని శరీరాలను నాశనం చేసుకోవడం, మూడోది వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు అట్లీస్ట్ చదువుకోలేకపోవడం చేసినటువంటి సమాజం. ఇంకొక రూల్ ఏంటంటే, ఈ దేవదాసికి పుట్టినటువంటి ఆడపిల్లలు కూడా ఈ దేవదాసి వ్యవస్థలో భాగమైపోవాలన్నమాట. అంటే వంశావళి ప్రకారం రాజుల తర్వాత వాళ్ళ కొడుకు ఇంకొక రాజు ఎలా అవుతాడో, ఈ దేవదాసికి పుట్టినటువంటి అమ్మాయి కూడా ఇంకొక దేవదాసి అవ్వాల్సిందే. అది రూల్ అన్నమాట. తర్వాత సమాజంలో స్త్రీలకు స్థానం లేదు. అంటే వాళ్ళని ఇంకా చిన్న చూపుగా చూసేవాళ్ళు అనమాట. దేవదాసిల్ని చిన్న చూపుగా చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, మతం పేరుతో జమీందారులు, అగ్రకులాల వాళ్ళు, దొరలు, భూస్వాములు వాళ్ళని ఎట్లాగా సెక్సువల్గా యూజ్ చేసుకుంటారో, మతం పేరుతో వాళ్ళని ఎలాగ వేసే వృత్తిలోకి దించి వాళ్ళని సెక్సువల్గా యూజ్ చేసుకున్నారు జనాలందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళని చిన్న చూపు చూసేవాళ్ళు. వీళ్ళకి పుట్టినటువంటి పిల్లలను కూడా చిన్న చూపు చూసేవాళ్ళు అనమాట. అయితే ఈ దేవదాసి వ్యవస్థ దగ్గరగా 6th సెంచరీ అంటే 6వ శతాబ్దం నుంచి మొదలైంది. అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతా ఎప్పుడు బ్రేక్ అయిందంటే, అది కూడా ఇండియాలో వాళ్ళు కాదు నిషేధించింది. చూడండి, దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన బ్రిటిష్ వలస కాలం నుంచి అనేక చట్టాలు రూపొందించాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వలస కాలం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళు చెడు చేశారు ఓకే కాదమ్మా, కానీ వాళ్ళు చేసినటువంటి కొన్ని మంచి పనుల్లో ఇది ఒకటి. ఏది? దేవదాసి వ్యవస్థను నిషేధించడం. బొంబాయిలో దేవదాసి చట్టం 1934లో చేశారు. మద్రాసులో, మైసూర్లో 1940లో చేశారు. ఏది? దేవదాసి చట్టం నిషేధం. ఇంకా దేవదాసి వ్యవస్థ నిషేధం. పూర్తిగా భారతదేశం మొత్తం 1947లో దేవదాసి వ్యవస్థకు నిషేధించడం జరిగింది. ఎవరైనా ప్రోత్సహిస్తే 3 ఏళ్ళు జైలు శిక్ష ఆర్ 3,000 జరిమానా విధించడం జరిగింది అన్నమాట. చాలా మంది భారతదేశానికి గొప్ప చరిత్ర ఉందని చెప్పేసి చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. భారతదేశానికి గర్వంగా చెప్పుకోదగ్గ చరిత్ర ఉంది, నేను కాదన్నా. అలాగే సిగ్గుపడాల్సిన చరిత్ర కూడా ఉందని చెప్పేసి నేను ఇవాళ అంటాను అన్నమాట. ఎందుకంటే చాలా అవమానకరమైన చరిత్ర ఇది. ఏ దేశంలో నేనైతే ఎక్కడ చూడలేదు. చాలా మనం ఈ భారతదేశ అవమానకరమైన చరిత్ర అన్నమాట ఇది. అందుకే గుర్రం జాషువా గారు కూడా ఒక పద్యం రాశారు. ఎంత గంధవహన, ఎంత తంగేటి జున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయిన పుట్టరాని చోట గుట్టు కథన. దీని భావం ఏంటంటే, పుట్టరాని చోట పుట్టడం వల్ల అంటే నిమ్న జాతులు, అంటరాని జాతులు పుట్టడం వల్ల ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని చెప్తున్నాడు కవి. చిక్కటి చీకట్లో అడవులలో ఎంత కోయిల పాట వృధా అయిందో,
దయలేని కొండల మీద ఎన్ని వెన్నెల వంటి వాగులు ఇంకిపోయినాయో కదా. మురికి తిన్నెల మీద పడుకొని ఎన్ని పరిమళ భరితమైన కస్తూరి జింకలు నశించిపోయాయో కదా. చూశారు కదా, మళ్ళీ ఇంకొకసారి చదువుతాను, లైన్ చూడండి. మురికి తిన్నెల మీద పడుకొని ఎన్ని పరిమళ భరితమైన కస్తూరి జింకలు నశించిపోయాయో కదా. బాగా పండిన వెదురు గుబుర్లలో ఎన్ని ముత్యాలు చెల్లా చెదురయ్యాయో కదా. ఎంత సువాసన గల గాలి, ఎంత తంగేటి జున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి. ఇంతటి ప్రతిభ గల వారందరూ పుట్టరాని చోట, అంటే అంటరాని కులాల్లో పుట్టడం వల్ల కాలగర్భంలో కలిసిపోయారు కదా అని కవి చింతిస్తున్నాడు అనమాట. గుర్రంజాషువా గారు రాసిన పద్యం. ఇట్లాంటి చరిత్రలు చూసి ఇట్లాంటి మహానుభావులు ముందు ఇంకా తెలుసుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్పేసి రాసినటువంటి కవిత్వం. కాబట్టి వాళ్ళ చాలా మంది ఏమంటున్నారంటే దళితులు క్రైస్తత్వంలోనికి వెళ్తున్నారు అని చెప్పేసి చాలా మంది తిట్టడం జరుగుతుంది, కొట్టడం జరుగుతుంది, అనడం జరుగుతుంది. నేనేమంటానంటే దళితుల స్త్రీలు హిందుత్వంలో ఉంటే వాళ్ళకి రక్షణ ఉందా? చూశారు కదా, మీ ముందే ఎన్ని చదివి చెప్పాను. కాబట్టి దళితులకి రక్షణ లేదు, దళితుల స్త్రీలకి అస్సలు రక్షణ లేదు. కాబట్టి క్రైస్తత్వంలో అలాంటివి ఏమి లేవు. కాబట్టి దళితులు అక్కడ సేఫ్గా ఉంటారు. అందుకని దళితులందరూ క్రైస్తత్వంలోకి మారారు. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.